గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ ఎస్ఏ రఫీ, చీఫ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, అండ్ ఆల్సో సిటీచర్స్ క్లినిక్ ఇన్ మెహదీపట్నం. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువగా మనము వింటూ వస్తున్నాము ఈ సీజన్లో మెటానిమో వైరస్ చైనా నుంచి ఉధృతంగా అన్ని చోట్ల ఇన్ఫెక్షన్ తగులుతున్న ఎక్కువగా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది అని. కాకపోతే ప్రతి సంవత్సరం మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సీజన్లో ఎక్కువగా ఉంటున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఎక్కువ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రకాలుగా, లైక్ స్వైన్ ఫ్లూ అని, అంతకుముందు చాలా ముందు సార్స్ అని, స్వైన్ ఫ్లూ అని, తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఒక ప్రతి శతకంలో ఒకసారి వచ్చేలాగా, అంతకుముందు స్పానిష్ ఫ్లూ, తర్వాత అంత ఇదిగా ప్రబలి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేసి వరల్డ్ అంతా కూడా వ్యాక్సినేషన్ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం పడింది. కాకపోతే మనం కొత్తగా వింటున్న మెటానిమోలో రెండు ఉన్నాయి. ఒకటి, ఎక్కువగా పిల్లలు వినవస్తుంది ఏంటంటే అందరూ వృద్ధులు కానీ, ఇంతకుముందు ఇతరత్ర వ్యాధులు ఉన్నవాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేకుంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవాళ్ళు, అలాగే చిన్నపిల్లలు యాక్చువల్లీ అలాగా, లేకపోతే గర్భిణులు కానీ, సర్జరీ అయ్యి రికవర్ అవుతున్న వాళ్ళు, స్మోకర్స్, సిఓపిడి పేషెంట్స్, ఇలాగా అదే కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువగా తగలడంతో పాటు కొద్దిపాటి మనం చూస్తుంది ఏంటంటే పిల్లల్లో ఎక్కువగా ఉధృతంగా తగులుతున్నట్టు అక్కడ మనకు చెప్తున్నారు. కాకపోతే ఏఆర్డిఎస్ అంటే చాలా వరకు ఏఆర్డిఎస్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, చాలా ఎక్కువగా మనం కోవిడ్తో కంపేర్ చేసుకున్నట్లు ఆ విధంగా ఉంటున్నట్టయితే లేదు. కానీ ప్రబల తత్వం అంటే ఎక్కువగా ఫాస్ట్గా ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది మాత్రం ప్రతి ఫ్లూలో ఉన్న లక్షణమే. అది మనము సమ్మిళితంగా వేరే ఫ్లూస్తో పాటు తగులుతుండడం వల్ల మనం అనుకోవడం చాలా త్వరగా తగులుతుంది. అదే అని చెప్పేలాగా లేకపోవచ్చు. ఖచ్చితంగా మనకు పరీక్ష చేసే సాధనాలు మనకు ఉన్నా కూడా సిటీలో కూడా మనము కొన్ని చూసినట్టు చెప్పారు. బట్ ఎయిర్ ట్రావెల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే దూర విమానయానం చేసేవాళ్ళు, వాళ్ళలో ఎక్కువగా తగిలే అవకాశం. ఇకపోతే తీసుకునే జాగ్రత్తలు వస్తే ఏమాత్రం మారలేదు. సీజనల్గా తీసుకునే మాస్క్ ధరించడము, మీరు సిగ్గా ఉంటే అందరిలోకి, నలుగురిలోకి ఎక్కువగా జనసమ్మర్దం ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవడము, చేతులు శుభ్రం చేసుకోవడము, అండ్ కొద్దిపాటి రెస్ట్ తీసుకోవడము, వైరల్ ఇన్ఫెక్షన్స్, జలుబులు, దగ్గులు ఉన్నప్పుడైతే ఇతరత్ర వాళ్ళను ప్రొటెక్ట్ చేసే విధంగా మీ నుంచి ఇంకా వృద్ధుల్ని కానీ ఇంట్లో వాళ్ళని తగలకుండా ఉండడము, తగినంత పల్మనాలజిస్టుతో ఒకసారి చూపించి దాని ప్రకారంగా అడ్వైస్ తీసుకోవడం చేయాలి.